ఏంట్రాట తాపీగా పనిచేస్తున్నారు? బెనర్జీ బాబు వచ్చాడంటే తాట ఓలు చేస్తాడు. మీరేంటి అట్ట కూర్చున్నారు? తొందరగానండి. మేస్త్రి అయ్యా, మనోళ్ళు తాగటానికి తినడానికి తప్ప పనికి వచ్చేలా లేరనుకుంటా. తాగాలన్నా తినాలన్నా పని చేయిందే గడవనోళ్ళం బాబు. అయినా పని చేయని వాళ్ళు తమ పనులు ఎందుకు పెట్టుకుంటారు? మాటలు బాగా నేర్చాడు. చల్లప్ప, దొంగలో ఇవన్నీ ఉన్నాయేమిటి? మేస్త్రి, దొంగలు కొట్టడం, లారీలో ఎక్కించడం తప్ప ఇవన్నీ నీకు అనవసరం. పోయి పని చూసుకో. చల్లప్ప, ఎన్నాళ్ళ నుంచి మా చేతి దొంగ పనులు చేస్తున్నావు? సార్, చల్లప్ప, నాకు తెలియకుండా దొంగల్లో దొంగ రవాణా చేస్తున్నావా? అది కాదు బెనర్జీ బాబు. నోర్మై, పరువుగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు తెలియకుండా ఎంత ద్రోహం చేస్తావా? నిన్ను ఈ సరుకుతో సహా నేను పోలీసులకు పట్టిస్తాను. రేయ్, వీణ్ణి కట్టి జీపులో పడేయండిరా. రంగయ్య, ఇక నుంచి ఇక్కడ ఏ తప్పు జరిగినా నువ్వు నాతో చెప్పు. నేను వాళ్ళ అంతు చూస్తాను. అలాగే. ఏమండి, ఏం జరిగింది? చూసావా లక్ష్మి, చాలా పెద్ద పని చేశాడో. ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ అయ్యగారి దగ్గర ఆయనకి తెలియకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందండి. ఏమీ తెలియని అమాయకుడిలా ఉండేవాడు. నన్ను కొడితే కొట్టారు గానీ పోలీసు వాళ్ళతో గొడవ రాకుండా భలే నాటకం ఆడారండి. ఆ రంగణ్ణి అలాగే వదిలేస్తే మనకు ప్రమాదం. ముందు వాడి జీవిత నాటకానికి తెర వేసేయాలి. వాణ్ణి ఈడ్చుకురండి. బాబుగారు, నా భర్త ఎక్కడండి? నేను చేతులెత్తి దండం పెడతాను. నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పండి. ఆయనే చేయకండి. నా భర్త నాకు అప్పగించండి బాబుగారు. నీ భర్త మాకెందుకే? లోపల నాడు తీసుకెళ్ళే. నీతికి నుంచి నా భర్తను ప్రాణం చేశావు. పసివాడిన నా బిడ్డని హింసించావు. ఏంటే నువ్వు చూసేది? వాళ్ళనే కాదే, నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను. వీళ్ళిద్దరిని ఇంట్లో పడేసి మొత్తం ఇల్లు తగలబెట్టేయండి. లోపల పడేయండి. చల్లప్ప, వాళ్ళు నామరూపాలు లేకుండా మొత్తం ఫినిష్ అయిపోవాలి. అట్టాకి దొరా.
పూలిస్తే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలిస్తే కరుణిస్తాడంట, గంటేస్తే దయతలుస్తాడంట. రండి. సీత నీ పూలు కొంటే నాకేమిస్తావంట? ఈ చేత్తో నీ బొగ్గు మీద ఒకటిస్తానంట. ఇంకా స్కూల్ ఖాళీ చేయలేదే? బాబు, ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, ఇబ్బంది పెట్టకండి. ముసలమ్మ మీద పసిపిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట? నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట. ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట, నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట, ఇక నీకు దిక్కెవరంట. నీ సంగతి తెలుసడానికి రౌడీ అల్లుడు వస్తాడంట, నీ పాలిటి అమ్ముడికి మొగుడు ఘరానా మొగుడు వస్తాడంట, ఆ ముఠా మేస్త్రిని నిస్త్రీ చేస్తాడంట. నీళ్లమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? కిరాయికి ఒళ్ళమ్ముకునే నీకు నాతో గొడవ ఎందుకు? మర్యాదగా పంతులమ్మ గారికి క్షమాపణ చెప్పు. ఏయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు, మాతో పెట్టుకోకు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా. పసిపిల్లల మీద దౌర్జన్యం చేసిన మిమ్మల్ని 10 నిమిషాల్లో చెత్తరా కొట్టకపోతే ఈ పృథ్వీ మీదే ఉండడు. సూపర్. బాబు, మనిషిని కాపాడినవాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు. ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం? అమ్మా, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి. అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. అమ్మగా నిన్ను కాపాడ్డాం, కొడుగ్గా నా బాధ్యత. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అన్నా, ఇన్నాళ్లకు మాకు మంచి అండ దొరికిందన్నా.
ఇక మంచి అయినా చెడైనా నీతోనే అన్నా. అవునన్నా. పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చితకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీల్ని కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గూండాల్ని. చిన్న బెనర్జీయా? యాండి, ఎవరో వచ్చినట్టున్నారు. వేళా పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్, దావద్ మోహింజా మార్కెట్ లో ఉన్నాడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క వెదో అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల మించి తోసేస్తే చచ్చిపోయేలా పైకిలిపోయింది. ఏరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు, ఏరా అన్నయ్య, ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పోలిన ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పరావు పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శకునం. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటట్టున్నారు. నన్ను ఖరాబు చేయకు. ఈ ఎరుపెవడు? ఏమంటా? ఏమండి గొడవ? పాత బస్తీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అనే బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. అదే ఈ ఎమ్మెల్యే పెంటయ్య ఉండగా మీకెందుకంటే దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలేక సాగనివ్వను. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎరు చూపులు? పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టామంట. కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గోండావు అనుకుంటున్నావా? ఏమనుకో. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండానే. బెనర్జీ గారి మనసును కొట్టిందే కాక పోలీసానికైనా ఎరగలు కొడుతున్నావే. ఇదిగో కాకి బట్లైనా, మంచోళ్ల మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూపించిన ఈ పోలీస్ ప్రతాపం. ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం. వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా?
వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంట్రా. ఎస్ సార్. బుద్ధొచ్చి ఉంటుంది. జీవితంలో మళ్ళీ బెనర్జీ గారి జోలికాళ్ళు. అమ్మా అమ్మా ఏంటమ్మా అలా నిద్రలో ఉలికిపడి లేచారు? ఏం లేదే, నిద్దట్లో అబ్బాయి అమ్మా అని పిలిచినట్టు అనిపించింది. అనుటి వాళ్ళ శనివారం కదా, వాడిని చూడ్డానికి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి.